వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. పోడూరు మండలంలోని పలు గ్రామాల్లోని 182 లక్షలతో మంత్రి నిమ్మల రామానాయుడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మన పాలకొల్లు మన రామానాయుడు కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. వెనకొనమని చెప్పు. చెప్తాను. ఈరోజు పోడూరు మండలంలో 182 లక్షల రూపాయల పనులకు మన పాలకొల్లు మన రామానాయుడు కార్యక్రమంలో ఈరోజు శంకుస్థాపనలు చేయడం జరిగింది. అందులో భాగంగా మీరందరూ కూడా చూశారు. ఏదైతే అప్పన చెరువు మొన్న ఆ యొక్క గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనకి వెళ్ళినప్పుడు ఆ అప్పన చెరువు చర్చికి సంబంధించినటువంటి సంఘ పెద్దలు, ఆ చర్చి మాస్టర్ గారు వచ్చి ఈ చర్చికి ముందు ఒక CC వాల్ నిర్మాణం చేస్తే మేము ఏదైనా మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు, అదేవిధంగా చర్చి జరుగుతున్నప్పుడు 10 మంది నిలబడడానికి లేదంటే ఏదైనా పార్కింగ్కి అన్నిటికీ మాకు సౌకర్యంగా ఉంటుంది, ఒక CC వాల్ నిర్మాణం చేయండి అని ఒక నెల రోజుల క్రితం నేను శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినప్పుడు వాళ్ళు కోరితే మళ్ళీ నెల రోజులు తిరగకుండానే మరి ఈరోజు ఆ యొక్క చర్చి మాస్టర్ గారి మీద ఉన్నటువంటి గౌరవంతో చర్చ్ అంటే 10 మంది వచ్చేటువంటి కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకుని మరి ఇంకొక చోట బ్యాలెన్స్ వర్క్స్ ఉంటే మిగిల్చి 15 లక్షల రూపాయలు ఈరోజు అక్కడ CC వాల్ నిర్మాణానికి ఈరోజు చర్చికి ముందు నిర్మాణంకై శంకుస్థాపన చేసుకున్నాము అని అంటే మాట ఇస్తే ఆ మాట నిలుపుకోవడానికి మా చిత్తశుద్ధికి అదొక నిదర్శనం. అదేవిధంగా ఏదైతే
పెనుమదం కాజ మేజర్ డ్రైన్ దగ్గర మరి 12 లక్షల రూపాయలతో ఒక గ్రావెల్ రోడ్డుకి శంకుస్థాపన చేసుకున్నాం. మరి దానికి కూడా ఒక స్టోరీ ఉంది. ఏదైతే మనం గ్రావెల్ రోడ్ ఏదైతే ఓపెన్ చేసుకున్నామో మరి అక్కడి నుంచి మన దళిత నాయకులు, దళిత బిడ్డలందరూ కూడా నా ఆఫీస్కి వచ్చి మరి ఏదైతే అక్కడ శ్మశానం ఉంది ఆ శ్మశానానికి మరి ఏదైనా చనిపోయినటువంటి పెట్టే మోసుకుని వెళ్ళాలంటే మోకాళ్ళ లోతు బురదలో వెళ్తూ ఉన్నాం. ఏదో ఒక రూపాయన మీరు రైతులకి గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నారు, ఇది కూడా డ్రైన్ కాబట్టి ఒక గ్రావెల్ రోడ్ వేయండి అని చెప్పి వాళ్ళు కూడా మరి నెల రోజుల క్రిందట అడిగితే వాళ్ళ యొక్క అవసరాన్ని గుర్తుపెట్టుకున్నాం. ఎందుకంటే శ్మశానానికి వెళ్ళేటువంటి దారి మరి అది ఈరోజు వచ్చేవాళ్ళే తక్కువ మంది ఉన్నారు. అటువంటి స్థితిలో కూడా మనం వాళ్ళకి పనిచేయాలని చెప్పి ఇమ్మీడియట్లీ మరి ఈరోజు కోడూరు మండలం పెనుమదం గ్రామం బండవారు చెరువు మన రోడ్డు కార్నర్ బండవారు చెరువు బ్రిడ్జి కోసం ఇదివరకు గతంలో వైఎస్ఆర్ నాయకులు ఎన్నోసార్లు కొబ్బరికాయలు కొడతాం జరిగింది. వచ్చినప్పుడల్లా బ్రిడ్జి కోసం ఏదో ఈ పేటల వాళ్ళని నమ్మించి మోసం చేసినట్టుగాని 200-300 కొబ్బరికాయలు కొట్టి ఈ రోజు వరకు కూడా ఏమి లేకుండా ఎలక్షన్లో కూడా వచ్చి మేము అయిపోయింది అని కొట్టేసి వెళ్ళిపోయారు. అలాగే మరి ఎలక్షన్లో మరి రామానాయుడు గారిని మరి ఎలక్షన్లో వచ్చినప్పుడు పేట పెద్దలో ఇలా జరిగిందండి, ఇలాగ మరి కొబ్బరి కొట్టారండి అని అంటే ఏం అక్కర్లేదు. నేను అధికారంలో రాగానే ఈరోజు నేను మాట ఇస్తున్నాను, బ్రిడ్జి కడతాను నేను అని ఆయన మాట ఇవ్వటం జరిగింది. ఈరోజు మరి మాట అన్న ప్రకారంగా ఆయన ఇవాళ బ్రిడ్జి శంకుస్థాపన చేయటం జరిగిందని అందరికీ నా యొక్క ఉద్యోగ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అన్న మన నిమ్మల రామనాయుడు గారు ఎలక్షన్లో భాగంగా మాట ఇచ్చిన మాట ప్రకారంగా ఈ యొక్క బండారవర చెరువు పెనుమదం కోడూరు మండలానికి సంబంధించి చించినాడు కాలువకి బ్రిడ్జి అప్పుడు ఎలక్షన్లో అడిగితే సంబంధించి గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి 200 కొబ్బరికాయలు కొట్టిన ప్రభుత్వంలో అదేవిధంగా కొట్టి ఒక తట్ట మట్టి కూడా ఒక సిమెంట్ కూడా వేయలేని పరిస్థితి జరిగింది. అదే రామనాయుడు గారు ఇక్కడ ఎలక్షన్ క్యాంపింగ్లో రావడంలో మన పెద్దలందరూ కూడా అడిగితే ఈ బ్రిడ్జి ఇబ్బంది పడుతున్నారు, ఈ బ్రిడ్జి కావాలని అడిగితే మేము ఎలక్షన్లో అయ్యాక ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం వెంటనే ఈ కార్యక్రమం చేపడతానని మాకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగానే ఈరోజు ఈ బ్రిడ్జికి శంకుస్థాపన చేసి మరొక 2 రోజులు ఈ బ్రిడ్జి నిర్మాణానికి పాల్పడతామని తెలియజేసిన మంత్రి గారికి మా యొక్క దళితుల తరపున మా యొక్క కుటుంబాల తరపున నిమ్మల రామనాయుడు గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సమాధానం తెలియజేసుకుంటాం. నర్సాపురం మండలం రుస్తుంబాద డ్రైన్లపై అక్రమాలను తొలగించి డ్రైన్లో మట్టి పూడక పనులు చేపట్టాలని 3 గ్రామాల రైతులు ధర్నాకు దిగారు. గ్రామం నుంచి నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి అక్కడ కొద్దిసేపు ధర్నా చేసి ఏవోకు వినతి పత్రం అందించారు. డ్రైన్ సుమారు 3 కిలోమీటర్లు అక్రమాలకు గురైందని వెంటనే వాటిని తొలగించి డ్రైన్ పూడిక పనులు చేపట్టాలని ఆర్డీఓకు విన్నవించారు. ఆక్రమణదారులకు పట్టాలిచ్చిన ఆ స్థలాల్లోని ఇల్లు కట్టుకోకుండా డ్రైన్లకు ఇరువైపులా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. వీటిని తొలగించి తవ్వక పనులు చేపట్టకపోవడం వల్ల కొద్దిపాటి వర్షానికి పంట చేలు మునిగిపోతున్నాయి. ఈ కారణంగా సుమారు 3000 ఎకరాల్లోని మొదటి పంటను సాగు చేయలేకపోతున్నామని ఆర్డీఓకు విన్నవించారు. తక్షణం పూడిక పనులు చేపట్టాలని కోరారు. 400 ఎకరాల రైతులను ఆదుకోవాలి. 6 సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు రైతులను ఆదుకోవాలి. ఆక్రమణ తొలగితే వెంటనే తవ్వాలి. 400 ఎకరాల రైతులను ఆదుకోవాలి. 6 సంవత్సరాల నుంచి పడుతున్న రైతుల్ని ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వం వెంటనే తవ్వు ప్రారంభించాలి. అక్కడ మొక్కలు ఇక్కడ మొక్క తేడా చూసారా? ఇంకా ఇంకా ఎదరిక్క దాదు అమ్మాయి మనకి ఏం చేసేది
నమస్కారం అండి. కూటమి ప్రభుత్వానికి అలాగే నాయకులకు కూడా నమస్కారాలండి. రుస్తుంబాద మురికి కాలువ ఆక్రమణ గురి అవటం వల్ల ముప్పుకు గురయ్యి సుమారు 6 సంవత్సరాల నుంచి ఇక్కడ సార్వా కానీ దాల్వా కానీ ఓర్చట్లేదు. సుమారు 400 ఎకరాలు గతంలో నుంచి కూడా ఎన్నోసార్లు నాయకులు కానీ అధికారులు కానీ ఇవ్వడం జరిగింది. కానీ పట్టించుకునేవారు ఎవరు లేరు. ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం వచ్చింది, మాకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్నాం రైతులందరూ కూడా. మరి వెంటనే ఈ యొక్క ఆక్రమణను తొలగించి మురికాలో పూర్తి స్థాయిలో తవ్వించి ఇక్కడ 400 ఎకరాల రైతుల్ని కూడా ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. సుమారు 6 సంవత్సరాల నుంచి ఈ యొక్క రైతులంతా కూడా సార్వదాల ఓడ్చుకుండగా ఈ ముప్పుకు గురి అవటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉండి మరి అందరూ కూడా కూటమి ప్రభుత్వం అలాగే అధికారులు అలాగే నాయకులు కూడా మరి ఈ యొక్క ఆక్రమణ తొలగించి పూర్తి స్థాయిలో ఈ మురికాలు తవ్వాలని కోరుకుంటున్నామండి. కూటమి ప్రభుత్వం బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ వారికి వినిపించేది ఏంటంటే 400 ఎకరాల్లో రైతులు 6 సంవత్సరాల నుంచి ఏకతాటిగా సార్వాదాలో ఊడిసి పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో ఉన్నారు. దీన్ని గవర్నమెంట్ ఆదుకుని వెంటనే తవ్వించి మన థామస్ బ్రిడ్జి కానించి అటు మగ వరకు మురికాలు తవ్వించిన వెంటనే వాళ్ళని తొలగించాలని కోరుతున్నాం. గత ప్రభుత్వంలో మెగా డిఎస్సి అని నిరుద్యోగులను మోసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు నిరుద్యోగులకు 110 రోజులు ఉచిత డిఎస్సి శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. శిక్షణ పొందిన ప్రతి డిఎస్సి అభ్యర్థి ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకున్నప్పుడే సంతృప్తి కలుగుతుందని అన్నారు. ధన్యవాదాలు తెలియజెప్పాల్సింది కూడా మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, డిఎస్సి లేదు, మెగా డిఎస్సి లేదు, 5 సంవత్సరాలు అట్లా అయిపోయినటువంటి పరిస్థితి. కానీ మనం ఎన్నికల్లో హామీ ఇచ్చాం, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెడతామని చెప్పారు. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి మొట్టమొదటి 5 సంతకాల్లో డిఎస్సి ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా మొన్న జనవరిలో కూడా చెప్పారు, ఖచ్చితంగా వచ్చే విద్యా సంవత్సరానికి ముందే డిఎస్సి పరీక్ష నిర్వహిస్తాం, 16,000 పోస్టులు పైబడి ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా వచ్చే విద్యా సంవత్సరానికే టీచర్లుగా తీసుకుంటామని ఏదైతే మాట ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా నోటిఫికేషన్. ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే, నాకు తెలుసుండి భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే మరి ఈ యొక్క దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎందుకంటే 180,000 డిఎస్సి పోస్టుల్ని భారతదేశంలో భర్తీ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ 180,000కి తోడు మళ్ళీ ఈరోజు 16,000 పోస్టులు. అంటే డిఎస్సి అంటేనే చంద్రబాబు, చంద్రబాబు అంటేనే డిఎస్సి అనేటువంటి విధంగా మరి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అందుకే మీ అందరి పక్షాన కూడా చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకి సహకరిస్తున్నటువంటి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, వీరిద్దరికీ మరి ఆశీస్సులు ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి, వీరు ముగ్గురితో పాటుగా ఈవేళ ఒక విద్యాశాఖ మంత్రిగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు విద్యాశాఖలో తీసుకొస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి అందరికీ కూడా మరి మనందరి తరపున కూడా వాళ్ళ నలుగురికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెట్టి నీ ఎండు గొలుసులు పెట్టి కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపు స్టూడెంట్స్
ఏమా మన డిఎస్సి స్టూడెంట్స్ వాళ్ళంతా హ్యాపీగా డాన్స్ చేస్తున్నారు. మీరు ఎలాగో చేయలేదు కదా. ఓకే సారీ హెడ్ సైడ్ సారీ. కడలి దివ్యశ్రీ 21357. కుమార్ గారు, ఆదిమూలం రాణి గారు సార్, ఇక్కడ కె సురేష్ గారు, రామచంద్రపురం, గిడుగు శ్రీనివాస్ గారు, దుర్గారావు గారు, మ్యాథ్స్ ప్రకాష్ బాబు గారు, శానిటరీ మేస్త్రి అందరూ కూడా లైన్గా రావాలండి. డిఎస్సి కోచింగ్ సెంటర్ జి దొరబాబు ప్రిన్సిపల్ గారు, రామకృష్ణ గారు, ఉభయ గోదావరి జిల్లాల ప్రజల అన్నదాత సరార్దర్ కాటన్ అని నిమ్మల రామానాయుడు అన్నారు. కాటన్ జయంతి సందర్భంగా పాలకొల్లు లాకుల వద్ద కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడారు. సరార్దర్ కాటన్ మహాశయుని జయంతి ఉత్సవాన్ని ఈరోజు మన పాలకొల్లు నియోజకవర్గంలో సాగునీటి సంఘాల అధ్యక్షులు సభ్యులతోటి అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. సరార్దర్ కాటన్ మరి ఏదైతే అక్కడ ధవళేశ్వరం బ్యారేజీ కానీ, అదేవిధంగా అటు కృష్ణా నది మీద అక్కడ ప్రకాశం బ్యారేజీ కానీ నిర్మాణం చేయనటువంటి స్థితిలో ఆ రోజు మనందరికీ తెలుసు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ రోజు పట్టెడు అన్నం లేక కలగదుంపలు, తేగలు, తాటికాయలు, ఆఖరికి అవి కూడా దొరకకపోతే బంక మట్టిలో మరి పెరుగు కలుపుకుని తిన్నటువంటి రోజులు ఆ రోజు. అటువంటి స్థితిలో కాటన్ మహాశయుడు ధవళేశ్వరం కట్టిన తర్వాతే ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలు కూడా పచ్చగా ఉండి మనందరం కూడా 2 పంటలు పండించుకొని 2 పూటల అన్నం తింటున్నామంటే ఆ కాటన్ మహాశయుడి యొక్క పుణ్యం. అందుకే ఆ కాటన్ మహాశయుడి యొక్క మరి జయంతి కానీ, అదేవిధంగా వర్ధంతి కానీ ఘనంగా నిర్వహించుకోవడమే కాదు, ఆ కాటన్ జయంతి యొక్క ఆ కాటన్ మహాశయుని యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం కూడా ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల పాలనలో రైతును మర్చిపోయినటువంటి ప్రభుత్వం, వ్యవసాయ శాఖను మోతేసేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. రైతుల్ని దగా మోసం చేసి రైతు వ్యతిరేక విధానాలతో పాలన సాగించింది గత ప్రభుత్వం. ఎందుకంటే ఆ రోజు ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోయింది. ఇన్పుట్ సబ్సిడీని 20,000 నుంచి 16,000కి రివర్స్లో తగ్గించి రైతుల్ని దగా చేసింది. వ్యవసాయ యాంత్రీకరణ పేరు చెప్పి ఒక బరక ముక్క కూడా 5 సంవత్సరాల్లో ఏ రైతుకి కూడా ఇవ్వనటువంటి దుస్థితి ఆ రోజు మనందరం కూడా చూసాం. ఎక్కడా కూడా మైక్రో న్యూట్రియంట్స్, ఉచితంగా ఇచ్చే న్యూట్రియంట్స్ కూడా రద్దు చేశారు ఆ రోజు. ఇటువంటి రైతు వ్యతిరేక విధానాలతో ధాన్యం అమ్ముకోవాలంటే వారం రోజులు, 10 రోజులు రైస్ మిల్లుల దగ్గర పడిగాపులు కాచేటువంటి పరిస్థితి ఆ రోజు చూసాం. కానీ ఈరోజు రైతు పాలన వచ్చింది. ఇవాళ రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అంటే ఇవాళ ఆంధ్రప్రదేశే దానికి దిక్సూచిలాగా. ఎందుకంటే ఈవేళ 48 గంటల్లో ఇవాళ ధాన్యానికి సొమ్ములు ఇవాళ రైతుల అకౌంట్లో పడుతూ ఉన్నాయి.
ఈవేళ టార్గెట్కి మించి ధాన్యం 60 బస్తాలు 65 బస్తాలు పండించిన ప్రతి ధాన్యం గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. గతంలో ఎప్పుడూ చేయనటువంటి విధంగా ఈవేళ కొనుగోళ్లు మరి పెరిగాయని అంటే ఈవేళ ప్రభుత్వం ఏ మాదిరిగా రైతులకు సేవ చేస్తుందో ఇదే ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎవరైతే కాటన్ మహాసేడు ఏర్పాటు చేసినటువంటి కాలువలు కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టి ఎక్కడ తీసినటువంటి పరిస్థితి లేదు. ఆ కాటన్ మహాసేడు ఏర్పాటు చేసినటువంటి ఆ కాలువలు డ్రైన్లకు సంబంధించినటువంటి ఏ లాకులకి, ఏ షట్టర్స్కి, ఏ డోర్స్కి, ఏ రోప్స్కి కూడా కనీసం మరామతులు మాట్లాడించి గ్రీజ్ పెట్టి కూడా 5 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ చేయలేదు. కానీ మళ్ళీ ఈరోజు ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెలలోనే 90 కోట్ల రూపాయలు పెట్టి వీడ్ రిమూవల్, అంటే గత ప్రభుత్వం మే నెలలో చేయవలసినటువంటిది కూడా జూన్, జూలై నెలలో వీడ్ రిమూవల్ మేము వచ్చాక మేము చేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా అత్యవసరంగా నీరు ఆఖరి ఎకరం వరకు పోవట్లేదు. 5 సంవత్సరాలు మొద్దు నిద్ర పోయింది ఆ ప్రభుత్వం. ఆఖరి ఎకరం వరకు, ఆఖరి రైతు వరకు నీరు పోవాలని అంటే కొన్ని అత్యవసర పనులు చేయాలని చెప్పి 324 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నిధులు మంజూరు చేసి ఆ పనులను చేశాం మొన్న సెప్టెంబరు, అక్టోబర్లో. మళ్ళీ ఈరోజు మే నెలలో ఏదైతే ఓఎండ్ఎం అంటే ఏదైతే వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు మన ప్రాజెక్టులు, కాలువలు, డ్రైన్లు నిర్మాణం చేసుకున్నా కూడా సంవత్సరం మెయింటెనెన్స్ చేయకపోతే అవన్నీ నిరుపయోగం అవుతాయి. అందుకే ఈరోజు ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకుని మొన్న క్యాబినెట్ సైతం ఈవేళ 344 కోట్ల రూపాయలు ఈవేళ మళ్ళీ మెయింటెనెన్స్ కోసం ఈ మే నెలలో ఈ కాలువలకి, డ్రైన్లకి, ఈ రిజర్వాయర్లు మరమ్మతుల కోసం ఈ ప్రభుత్వం శాంక్షన్ చేసింది అని అంటే గత ప్రభుత్వం మొద్దు నిద్రపోయి రూపాయి పెట్టలేదు. ఈరోజు మెయింటెనెన్స్ కోసమే దగ్గర 700 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో పెట్టాము అని అంటే ఇది కాటన్ మహాసేడుకి మేము ఇచ్చేటువంటి ఘనమైనటువంటి నివాళులు. కాటన్ మహాసేడు యొక్క ఆశయాల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం ఇదే ఒక ఉదాహరణ అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. పాలకొల్లు ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు మంచి మనసున్న మానవతా మూర్తి అని పలువురు ఉపాధి హామీ శ్రామికులు కొనియాడారు. ఇటీవల మండుటెండలో పనిచేస్తున్న క్షేత్రస్థాయిలో ఉపాధి శ్రామికులను సమస్యలను ఆయన ఆరా తీశారు. యలమంచిలి మండలంలోని పలు చోట్ల ఆయన ఉపాధి హామీ కూలీలతో స్వయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ఎండ తీవ్రతను గురించి రామానాయుడుకు వివరించగా సేద తీరేందుకు దాతల సహకారంతో ఉపాధి హామీ శ్రామికులందరికీ పని వేళల్లో ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన తన హామీని నిలబెట్టుకుంటామంటూ దాతల సహకారంతో పలు చోట్ల మజ్జిగ పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ జమ్ము మహాలక్ష్మి సహకారంతో మజ్జిగ అందించగా పలువురు ఉపాధి శ్రామికులు రామానాయుడు మానవతా దృక్పథానికి కృతజ్ఞతలు తెలిపారు.
మీరు చెప్పాము ఇప్పుడు గౌరవనీయులైన పాలకొల్లు నియోజకవర్గ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి ఆదేశాల మేరకు గున్నూరు గ్రామ సర్పంచ్ గారు జమ్ము బేబీ మహాలక్ష్మి గారి సహకారంతో ఉపాధి హామీ శ్రామికులకు మద్యం పంపిణీ చేసినందుకు మా ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. రైతు పక్షపాతిగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు మండలంలోని 2,21,00,000తో పుంత రోడ్లు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. మాకే 22 అయిపోయింది. 15వ తారీఖు వచ్చి 5వ తారీఖు లోపల జూన్ నెల వస్తే వర్షాలు వస్తే వాళ్ళు చల్లబడిపోతారు. అడుగుతారు గురు సాక్షాత్ పరబ్రహ్మ చాలా చోట్ల చదవాలి. తస్మై శ్రీ గురవే నమః. చదవాలి కదా రికార్డు పెట్టుకోవాలి. చల్లబెట్టేది ఒక దెబ్బ అయిపోవాలి. ఎక్కడి నుంచి ఎవరు కొనాలి చేసుకోండి. ఎవరు కొనుక్కో కూడా మొదలైపోతున్నారు. నేనే మోసను తనకు పూజ బిందులు పెట్టుకుంటున్నారు మీరు. చిన్న తప్పు 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 మాడబడుతుంది మీరంతా. అందరూ మహిళలు అని చెప్పి నేనే రావట్లేదు. మీరు గెలిపించారు. మీరు రుణం తెచ్చుకున్న పని చేయడానికి నేను కృషి చేస్తున్నాను. దగ్గర రాత్రి 1 గంట పడుకున్నా మరి పొద్దున 6 గంటలు ఎప్పుడు రోడ్ వేసి పాపం లేదు. 1 మినిటే మీరు అడిగారు కదా అడిగారు రాజు లాస్ట్ అది 100 మీటర్ల దూరం పండించే కొన్నాయి. వాటర్ బాగా
చెప్పినట్టు బాగుతున్నాను. మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పాలకొల్లు మండలంలో 2,21,00,000 రూపాయలతో ఈరోజు 4 పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో ప్రధానంగా మీరు చూసారు, ఏదైతే లంకల కోడేరు బగ్గీశ్వరం డ్రైన్ మీద మరి 1,18,00,000 రూపాయలు. ఇప్పుడే అక్కడ రైతులందరూ కూడా ఎంతో ఆనందం, సంతోషం. ఎందుకంటే పండినటువంటి పంట మరి దిగుబడులు తెచ్చుకోవాలంటే మార్గం లేదు. కొబ్బరికాయలు దింపు తీసుకుని ఆ కొబ్బరికాయలు మార్కెట్కి పంపించాలంటే మార్గం లేదు. రైలు చెరువులకి మేత బస్తాలు పట్టుకెళ్లాలన్నా మార్గం లేదు. రైలు చెరువుల్లో పంట పండించిన తర్వాత మరి వాటి స్టాక్ని మరి స్టోరేజ్కి తెచ్చుకోవడానికి కూడా లేనిటువంటి పరిస్థితి, దుస్థితి నుంచి ఈరోజు మారుమూల ప్రాంతంలో 1,18,00,000 రూపాయలు పెట్టి మాకు బ్రిడ్జి నిర్మాణం చేస్తూ ఉన్నారు. అది కూడా ఈరోజు కాటన్ మహాశయుడు జయంతి. అంటే ఈ రకంగా రైతుల పక్షపాతిగా పనిచేస్తున్నారని అక్కడ రైతులు ఏదైతే చెప్పినట్టు విషయం. కానీ అదేవిధంగా లంకల కోడేరు బ్రాంచ్ 2 ఛానల్ మీద మరి ఏదైతే రైతులు గతంలో తూములు పెట్టుకున్నారు, మరి ఆ తూములు దిగబడిపోయి నీరు వెళ్ళేటువంటి మార్గం లేక 200-300 ఎకరాలు పంట కూడా వదిలేశారు. సుమారు 2,70,00,000 రూపాయలతో శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేసుకోవడం రామానాయుడు గారి ఆధ్వర్యంలో చాలా సంతోషమని, ప్రధానంగా మా కాపురంలో ఏనాటి నుంచో పరిష్కారం కాని సమస్య ఈ రేపాకచాల తవ్వకం కానీ, లేకపోతే సైడు వాళ్ళు గోడ నిర్మాణం చేయడం కానీ, ఇవాళ డ్రింకింగ్ వాటర్ కానీ, గ్రావెల్ రోడ్లు కానీ ప్రారంభోత్సవం చేసుకోవడం, శంకుస్థాపన చేయడం చాలా సంతోషకరం. ఏ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా వెంటనే మంత్రి గారు పరిష్కారం చేయడం చాలా సంతోషకరం. ఈవేళ మా యొక్క గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఈ వర్కులు 3 శాంక్షన్ ఇక్కడ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. రైతాంగం ప్రజలు కూడా త్రాగునీటి విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాపురం. ఆ సమస్యను కూడా ఈవేళ పరిష్కారం చేయడం అనేది చాలా మంచి విషయంగా భావిస్తూ, భవిష్యత్తులో గ్రామంలో ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించే విధంగా రామానాయుడు గారు చేయడం అనేది మా అందరికీ చాలా హ్యాపీ అని సందర్భంగా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం అభివృద్ధికి ఎక్కడా లోటుకు లేకుండా పనిచేస్తుంది. ఈవేళ జగన్ గారు ఆయన పరిపాలన అంతా ఈవేళ కుంభకోణాలు ఇరికిపోయి కేవలం మద్యం కుంభకోణాలు ఇరికిపోయి కోర్టు చుట్టూగా తిరుగుడమే సరిపోతున్న సమయం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదనేది మా ఉద్దేశం. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1604వ రోజు శ్రీ రాయ్ శ్రీనివాసరావు కొండ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, కేశవ పిసినిరాము తదితరులు పాల్గొన్నారు. స్పందించే హృదయం, ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది అనడానికి తార్కాణమే ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించినటువంటి మన జలవనరుల శాఖ మంత్రులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారాగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1604వ రోజుకి చేరుకుంది. ఈ 1604 రోజులు ఈ దిగ్విజయంగా, నిరాఘాటంగా, నిర్విఘ్నంగా సాగడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చే దాత బాడవ మన పాలకొల్లు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు రావి
రాయి శ్రీనివాసరావు కొండబాబు. ఆ కొండ ఈ పేదలపై మమకారంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కొండకు నిండు నూరేళ్లు ఇటువంటి పుట్టినరోజులు అష్టైశ్వర్యాలతో జరుపుకొని ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు అందించాలని మనసావాచా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం. ఇంత పోసి ఇవన్నీ కష్టపడి అన్ని పనులు చేసినడికి అలా కొనగా కనపడుతుంది. తెలుగు సాంబార్ వాకర్స్ క్లబ్ పాలకొల్లు ఆధ్వర్యంలో చలివేంద్రం ఈ రోజు ఉదయం 9 గంటలకు బ్యాంక్ స్ట్రీట్ లో పాత ఆంధ్ర బ్యాంక్ పక్కన పురజనుల కోరికపై మన వాకర్స్ క్లబ్ పాలకొల్లు ఆధ్వర్యంలో వేసవి చలివేంద్రం అధ్యక్షులు తటవర్తి సుధాకర్ రావు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పీర్ సాహెబ్ మాస్టర్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పిఎస్టి ఆకి రామకృష్ణ, ట్రెజరర్ పోతుల ఉమాశంకర్రావు, ఉపాధ్యక్షులు మానం బసవరాజు, సలాది రామచంద్రరావు, ధనాని శ్రీరామచంద్రమూర్తి, జవ్వాది కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.